అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి శనివారం రోజు తీసిన వీడియో. ఇంకా శనివారం ఉదయాన్నే పూజ అంతా అయిపోయింది. పూజ, ముగ్గులు, చెత్త నూకడం, మాపు పెట్టడం, యోగా, మొత్తం ఉదయం పనులన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్లోకి వెళ్ళాలా. ఇంకా అవ్వకు వచ్చేసి కొంచెం హెల్త్ బాగాలేకుంటే హాస్పిటల్కి వెళ్ళింటి. గురువారం రోజు వెళ్ళినాను. గురువారం నైట్ వచ్చేసి మా వారికి క్యారీర్ బ్యాగ్ తేవాలని మా శ్రీవారికి చాలా రోజుల నుంచి అనుకుంటాను అని చెప్తే కదా. ఇంకా బ్లడ్ టెస్ట్లు చేయించినాము. రిపోర్ట్స్ వచ్చాకి గంట సేపు అవుతుంది అన్నారు. ఇంకా అంతలోనే పక్కనే షాప్ ఉంది, హాస్పిటల్ పక్కనే ఉంది. ఇంకా షాప్లోకి పోయి నేను అవ్వ క్యారీర్ బ్యాగ్ తీసుకున్నాము. మా వారు ఇంకా నైట్ వచ్చేది లేట్ అవుతుంది కదా, నైట్ అయితే బ్యాగ్ చూపించలేదు. ఉదయాన్నే బ్యాగ్ చూపిస్తే బాగుందిలే అని చెప్పా. బ్యాగ్ అయితే వాళ్ళు వచ్చేసి 450 అని చెప్పినారు. నేను వచ్చేసి 380కి అడిగినాను, ఇవ్వలేదు, 400కి ఇచ్చినారు. ఇంకా మా వారు అన్నీ చెక్ చేస్తున్నారు, ఎట్లున్నాయో జిప్పులు అన్నీ చూడండి అంటే అంతా చెక్ చేస్తున్నారు. ఇంకా శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఎక్కువ ఏందని కానీ ఓపెనింగ్ చేసేది మా ఇంట్లో వస్తువులు అంటే ఆ రోజే ఎక్కువ శాతం మంగళవారం చేస్తాంలేండి. ఒక్కొక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. ఆ విధంగా మేమైతే మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఏదన్నా పని చేయాలన్నా కానీ చేస్తాము. ఎందుకంటే ఆ తల్లి దుర్గాదేవిని ఎక్కువ కొలుస్తాం మేము. ఆ తల్లికి ఇష్టమైన రోజుల్లోనే మేము ఏదన్నా పని తలపెట్టేది. ఇంకా అందుకు కొత్త బ్యాగ్ కానీ కొత్తది ఏదన్నా కానీలే ఆ విధంగా ఓపెన్ చేసేది. ఇంకా శుక్రవారం రోజు ఆయనకు లంచ్ క్యారీరు ఈ విధంగా సర్దిచ్చినాను. బ్యాగ్ అయితే ఇదే బ్యాగే, ఇంక అన్నీ చూసేసి స్టిక్కరు అన్నీ పీకేస్తా అన్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా అయిపోతానే మనము బిస్మిల్లాబాదు శ్రీనివాసునికి ఇష్టమైన ప్రసాదము, కలియుగ దైవానికి ప్రసాదాలు ఎన్నో రకాల ప్రసాదాలు పెడతారు భగవంతునికి. ఈ ప్రసాదం కానీ తిరుమలలో తప్పకుండా ప్రతిరోజు మనం దర్శనానికి వెళ్తాం కదా, ఎక్కడో ఒక చోట తిరుమలలో ప్రసాదం తప్పకుండా ఇస్తారు. ఆ ప్రసాదము స్వామివారికి ఇష్టమైన ప్రసాదాల్లో అది కానీ ఒకటి. బిస్మిల్లాబాద్ అంటారు, కదంబము అంటారు, సాంబార్ అన్నము అంటారు. ఏమి వెజిటేబుల్స్ అయినా వేసుకొని చేసుకునేది కదంబము అని స్వామివారికి ప్రసాదం అంటారు. ఇంకా వచ్చేసి ఆయన క్యారీర్ అంతా సర్దిచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తరుక్కున్నాలండి. అప్పటికే ఇది ఉదయాన్నే శుక్రవారం క్యారీర్ సర్దినాను. ప్రసాదం వచ్చేసి శనివారము ఇదే ప్రసాదమే పెట్టినాము. కానీ కదంబంలోకి దేవునికి నైవేద్యం పెట్టేప్పుడు ఆనియన్ వేయకూడదు. నేను వచ్చేసేసి మామూలుగా తీసేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నప్పుడు ఆనియన్ కానీ ఒకటి పెట్టుకున్నా. మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా సాంబార్లో బిస్మిల్లాబాద్లో కానీ వేసేసి ఉంటేనా ఇంకా పక్కకు పెట్టేయాల్సిందొచ్చు. దేవునికి పూజా గదిలో నేను నైవేద్యం పెట్టేటప్పుడు ఆనియన్ కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండానే చేసుకుంటాను ఎప్పుడైనా కానీ చేసినప్పుడు. ఇంక ఈ విధంగా వచ్చేసి కందిపప్పు సగము, బియ్యము సగము, 2 ఒక కప్పుకు నిండుకు తీసుకున్నాను. అవి వచ్చేసి 1 గంట ముందే ఉదయాన్నే పూజ అంతా అయిపోతానే బయటకు ముగ్గేసేకి వెళ్తాను, అప్పుడు నానబెట్టేసింటి. ఈ విధంగా ట్యాంకీలో నీళ్ళతో 3 సార్లు కడుగుతాను. మరి మంచినీళ్ళతో ఒకసారి కడిగేసి మరి మంచినీళ్ళు పోసుకుంటాను. ఈ విధంగా అయిపోతానే చింతపండు నానేసుకున్నాను. చింతపండు రసము, దాంట్లోకి బఠానీలు, టమోటా, ముల్లంగి, క్యారెట్, వంకాయ, 1 బంగాళదుంప, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేసినాను. ఈ విధంగా ఇంకా బిస్మిల్లాబాద్ పౌడర్ వచ్చేసేసి మన వీడియోల్లో ఉంది చూడండి ఏ విధంగా చేసుకోవాలో. లేదనుకో రెడీమేడ్గా కానీ బిస్మిల్లాబాద్ పౌడర్ అంటే దొరుకుతుంది. ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసుకునేదే. నేను ఇంట్లో సాంబార్ పొడి, బిస్మిల్లాబాద్ పౌడరు, రసం పౌడర్ అవన్నీ తయారు చేసుకుంటా. టైం లేనప్పుడు బయట నుంచి కానీ తెప్పించుకుంటా. ఇంకా దాంట్లోకి బిస్మిల్లాబాద్ పౌడర్ 1.5 స్పూన్ వేసినాను. తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే మనం చింతపండు రసం వేసినాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వచ్చేసి కొంచెం రైస్ చేసేసినానంటేనా ఇంకా పెరుగన్నము అది వచ్చేసేసి
ఆ రోజు టిఫిన్కు లంచ్కు ఆయన టిఫిన్ తింటాడు కదా, కొంచెమే తినేది కానీ ఆయన టిఫిన్ కానీ చెయ్యాల. ఎందుకంటేనా డ్యూటీలు పోయేవాళ్ళు బయటికి పోయేవాళ్ళు కొంచెం తినిపోతేనే మేలు. ఏ టైంలో తింటారో లేదో తెలియదు. మనం ఇంట్లో వాళ్ళు టయానికి నేను 12:30కి ఆ టైంకి అంతా తినేస్తాను. తర్వాత ఇంకా 5 విజల్లు ఇప్పించుకోవాలా. ఎందుకంటేనా చింతపండు వేసింటాం కదా, చింతపండు టమోటా అన్నీ ఉడికించింటాం, కందిపప్పు అన్నీ ఉడికింటుంది కాబట్టి 5 విజల్లు ఇప్పించేసినాను. చూడండి ఇంకా చల్లగా అయితేనే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టీమ్ తీసేసేసి 5 విజల్లు అయిపోయాక స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసేసినాను. ఇంకా పోపు వచ్చేసేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఇంగు వేసేసి పోపు పెట్టేసి ఈ పోపు అంతా కలిపేసినాను. ఇంకా స్వామివారి గిన్నెలోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసేసి భగవంతునికి సమర్పించేసి అది వచ్చేసి మళ్ళీ కుక్కర్లోకి కలిపేసేసి మేము తింటాము. ఆ విధంగా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారులేండి. ఏ పద్ధతిలో చేసినా భగవంతునికి మనస్తృప్తిగా మనసు పూజ భగవంతుని పైన పెట్టి శ్రద్ధతో చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం మన అందరి పైన ఉంటుంది. గిన్నెలో చేసుకోవాలన్నా కానీ కందిపప్పు బియ్యము ఉడికిచ్చేసుకొని కాయగూరలు ఉడికిన తర్వాత చింతపండు రసము, టమోటా, బెల్లము, పసుపు, ఉప్పు, బిస్మిల్లాబాద్ పౌడర్ అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోండి. ఆ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నామంటే బిస్మిల్లాబాద్ తయారైపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసేసి ఇది వచ్చేసి ఉదయాన్నే చెత్తలు నూకి మాపు పెట్టేసినాలేండి. పైన బట్టలు ఉతికాక వస్తానంటే బట్టలుగా నానబెట్టేసినాను. ఇంకా కొంచెం టైం ఉంటే ఆ రోజు ఇంకా శనివారం అంటేనే ఇంకా మనం తొందరగా లేస్తాం కదా, ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా బట్టలు ఐరన్ చేద్దామని పైకి వస్తేనా ఇంకా ఆయన వచ్చేసి నేను కొన్ని చేస్తా అనేసి ఆయన చేస్తాడు, నేను చేస్తాను. నేనే తక్కువ చేసేది బట్టలు ఐరన్ అంటే, ఎందుకంటేనా ఆయనే ఎక్కువ చేసేది. నా బట్టలు అయితేనా చాలా తక్కువ లేండి, బాగా మెత్తగా ఉంటాయి చూడండి. డైలీ శారీస్ అయితేనా నేను చేసుకోను, కొంచెం ఐరన్ అవసరం ఉంటాయి, ఆ బట్టలు చేసుకుంటాను. ఇంకా ఆయన బట్టలు అయితే మొత్తం అన్నీ చేసేస్తాను. నేను చేస్తాను, ఆయన చేస్తాము, ఎట్లా అనుకూలమైతే అట్లా. పిల్లలు ఉన్నారనుకో మా పెద్ద అబ్బాయి కానీ బట్టలు ఐరన్ చేస్తాడు. ఇంట్లో అందరూ అన్ని పనులు చేసుకుంటాము. నాకైతేనే ఇంట్లో ఉంటే మటుకు ప్రతి పనిలోనూ హెల్ప్గానే ఉంటారు, అందరూ ఉంటారు. ఇంకా బట్టలన్నీ ఐరన్ చేసేసేసి ఇంకా అన్నీ డోర్లు ఓపెన్లో పెట్టినామంటేనా గాలి ఎక్కువ వస్తుంది కదా, డోర్లు కొట్టుకుంటాయి. ఇది వచ్చేసి మాది స్టోర్ రూము. ఇంకా అన్ని బకెట్లంట, బిందులంట, పైపులంట, ఇంకా వచ్చేసి పెద్ద స్టవ్ అట్లాంటివన్నీ ఈ స్టోర్ రూమ్లో పెట్టేస్తాను. అవసరం లేనివన్నీ పెట్టేస్తా. కానీ స్టోర్ రూమ్ అని క్లీన్ చేసుకోకుండా ఉండకూడదు. మనం క్లీన్ చేసుకోకుండా ఉన్నామంటే జ్యేష్ఠాదేవి అంటారే, దళిద్రదేవి అంటారే, ఆమె వచ్చి ఆవాహనం అవుతుందంట. స్టోర్ రూమ్ అని వస్తువులు తీసేసుకొని ఎట్లా అంటే అట్లా కానీ పెట్టకూడదు. అది కానీ చక్కగా నీట్గా శుద్ధిగా పెట్టుకోవాలి. ఏదైనా కానీ అంతే. ఇంకా పక్షులకు నీళ్ళు, ఇది వచ్చేసి అల్లము కట్ చేసింటి చూడండి, సొంటి ఇంకా ఒక 4-5 రోజులు ఆరితేనే తయారైపోతుంది. ఇవి మజ్జిగ మిరపకాయలు. ఇంక ఈ విధంగా ఎండలో బాగా పెట్టేసినాను. టెర్రస్ మీద ఎండ వస్తుంది, నీడ వస్తుంది, చల్లగాలి వస్తుంది. సాయంత్రం వేళలో సాప వేసుకొని చేతనైతేనే పనుకుంటే చల్లగా వెన్నెల్లోగానే ఉంటుంది, చాలా బాగుంటుంది మా టెర్రస్ పైన. ఇంకో ఇవన్నీ బట్టలు ఉతకల్లా. ఇంకా కిందికి వచ్చేసినాము. ఇంకా ఆయన క్యారీర్ కానీ లంచ్ క్యారీర్ టిఫిన్ తినేసి ఆయన రెడీ అయిపోయినాడు. ఇంకా మనము ఒక్కొక్కసారి వచ్చేసి షార్ట్ పెడతాము. షార్ట్ ఈ టైంలో పెడతాను. పెట్టేటప్పటికి ఈ వీడియో తీసిండేది 9:30, 10 అయిందిలేండి. 10, 10:30, 11 కానీ పెడతాను షార్ట్. అప్పుడు వచ్చేసి టైటిల్ రాసుకోవాలి కదా, టైటిల్ రాసుకున్నామనేసి రాసుకుంటాను. ఇంకా ఆయన నాకు వచ్చేసేసి దాలింబ విత్తనాలు, అరటిపండు ఉంటే ఒలిసి ఇచ్చేసినాడు. దాలింబ విత్తనాలు ఒలిసేసి ఆయన కొన్ని తింటాడు. మరి వచ్చేసి జనవరి రోజు వేరే వాళ్ళు కేక్ ఇచ్చినారంటే కదా, మా వారి ముందర పెట్టినాను, తినండి అంటే ఏమైనా చెడిపోయిందేమో అని. లేదండి బాగుంది, బాగా స్మెల్ వస్తాను చూడండి, తిని చూడు అంటే బాగుంది అని తిన్నాడు. నేనైతేనా ఇట్లాంటివన్నీ తిననులేండి, కేకులు అట్లాంటివన్నీ తినను. ఆయన పిల్లలు అయితేనా తింటారు కేకు అట్లాంటివన్నీ, నేనైతే తిన్ను. మరి వచ్చేసి సాయంత్రం ఇది 4 గంటలు అయిందిలేండి, 3:45 ఆ టైం 4 గంటలు అయింది. అప్పుడు వచ్చేసేసి ఆయన అయితేనా సాయంత్రం ఈవినింగ్ టీకి అయితే ఉండడు, చాలా లేట్గా వస్తేనే ఒకవేళ ఏమైనా చలిగా ఉంటే అప్పుడు టీ పెడతాను. ఇది వచ్చేసేసి గ్రీన్ టీ చేస్తాను. నాకు బట్టలు ఉతికే అక్కకు, బట్టలు అయిపోయినాయి, ఇంకా గ్రీన్ టీ చేసేసుకొని తాగేది. అక్క గ్రీన్ టీ పెట్టుకున్నామా మామూలు టీ పెట్టుకున్నామా అంటే, అక్క వద్దులెక్క మామూలు టీ మా ఇంట్లో కానీ తాగుతాను, గ్రీన్ టీనే ఈ అక్క అని. సరేలే అనేసి ఈ విధంగా వేడి నీళ్ళు కాంచేసేసి ఆ గ్రీన్ టీ ప్యాకెట్స్ ఆయన తెచ్చిండే కదా, దానికి వచ్చేసేసి
కొన్ని వేడి నీళ్ళు వేసేసి కొంచెం తేనె నిమ్మరసం వేసి ఆ అక్కకి ఇచ్చినాను. నేనైతే నార్మల్గా ఇంకా మనం ద్వాదశి రోజు లడ్డు చేసింటాం కదా, ఆ లడ్డుగానే అక్కకి ఇద్దామనేసి పక్కన పెట్టినాను. మా బట్టలు ఉతికే అక్క అయితేనే బట్టలు అయితే నీట్గా ఉతుకుతుంది, కానీ కొంచెం లేట్గా వస్తుంది. నాకు ఆ అక్కతో ఉండే ప్రాబ్లం అదే. ఒక 10 రోజులకు వస్తుంది. నాకు బట్టలు ఉతికే అప్పుడు ఏమని ఒప్పుకుందంటే 3 రోజులకు ఒకసారి వచ్చి ఉతుకుతానక్క అనింది. కానీ మనకు చేత కాదు, కాంప్రమైజ్ అయ్యాలంటే సర్దుకోవాలంటే ఇట్లే ఉండేది. బట్టలు అయితే నీట్గా ఉతుకుతుంది, ఏవి పాపము ఏది క్లీన్గా పెట్టేసిపోతుంది టెర్రస్ మీద. కానీ నేను ఎక్కి దిగలేను ఎక్కువసేపు అనేసి చాలాసార్లు ఎక్కి దిగలేను కదా. బాగా నీట్గా బట్టలు ఉతికేసి బాగా అదంతా కడిగేసి టబ్బులు బార్లు ఇచ్చేసి నీట్గానే పోతుంది. కానీ ఆ అక్కతో ఉండే ప్రాబ్లం అయితే నాకైతేనా అదే ప్రాబ్లమే, ఇంకా వేరే ప్రాబ్లం అయితే లేదు. చూడాల ముందుకు ఎట్లెట్లా జరుగుతుందో. ఓ రోజు కోపం వస్తే ఏం చేస్తామో మనకే తెలియదు. ఈ అక్కే మా బట్టలు ఉతికే అక్క. మనం మరొక వీడియోలో కలుద్దాం. ఒక లైక్ చేయండి అందరూ.